కొత్త జీవో తీసుకొని వచ్చింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. GOMS నంబర్ 7 అనే జీవో తీసుకొచ్చింది. ఆయన ఏముంటుంది ఆ జీవోలో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మేము పిల్లల యొక్క అకౌంట్లోకి లేదా పిల్లల పేరెంట్స్ యొక్క అకౌంట్లోకి డైరెక్ట్గా డబ్బులు వేస్తాం, మేము ఈ స్కూళ్ళకు పాఠశాలలకు ఇయ్యమని చెప్తున్నారు. ఇది ఒక పెద్ద కుట్ర. ఆ స్కూళ్ళకు పాఠశాలలకు ఇయ్యమంటేనే ఇస్తలేడిన 11,000 కోట్లు బకాయిలు పెట్టిండు 2.5 సంవత్సరాల నుంచి. మరి ఇప్పుడు పేరెంట్స్కి ఇస్తామంటే పేరెంట్స్ సంఘటితంగా ఉండరు కదా, ఎక్కడెక్కడో ఉంటారు. స్కూల్స్ అంటే ఒక అసోసియేషన్ అయితే కంట్రోల్ ఉంటాయి, కొట్లాడతాయి ప్రభుత్వం మీద. పేరెంట్స్ ఎక్కడికి కొట్లాడాలి? పేరెంట్స్ కొట్లాడాలంటే ఇప్పుడు రైతు బంధు ఇస్తలేడబ్బా రేవంత్ రెడ్డి గారు. రైతులు వచ్చి రోడ్ల మీద ఎక్కి కొట్లాడుతున్న సందర్భం కనబడుతుందా మనం? సో సేమ్ అదే మోసాన్ని కొనసాగించడానికి పేరెంట్స్ అకౌంట్స్లో డబ్బులు వేస్తామని చెప్పి ఒక GOMS నంబర్ 7 అని తీసుకొచ్చారు. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఫీ రియంబర్స్మెంట్ని బొందబెట్టడానికి తెచ్చినటువంటి జీవో. ఈ జీవో తక్షణమే క్యాన్సిల్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే జస్ట్ జీవో వచ్చి వారం రోజులు కూడా కాలే, ఏప్రిల్ 29 నాడు వచ్చింది కాబట్టి ఇంకా మనం పొలిటికల్ పార్టీస్ అందరం కూడా స్టాండ్ తీసుకోలేదు. నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్న అన్ని ప్రధాన శ్రవంతి రాజకీయ నాయకులందరూ కూడా GOMS నంబర్ 7 మీద ఒక స్టాండ్ తీసుకోవాలి. అది రద్దు అయ్యేంత వరకు కూడా మనం ఉద్యమాలు చేయాలి.